మీరు చెప్పండి, గతంలో ఇదే పూలంగడి సెంటర్లో ఇలా స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడన్నా గతంలో? ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అయితే ఎప్పటికీ ఉండింది. ఎక్కడుండిందంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకు తెలుగుదేశం పార్టీ, బీటెక్ రవి గారి పార్టీ, బీటెక్ రవి గారి అనుచరులుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఎప్పటికీ మేము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచకాలను, ఆయన ప్రభుత్వంపై మేము ఎప్పుడు కూడా మీ మీద రాళ్ళదాడి జరిగింది. ఆ రోజు ఏం జరిగింది అసలు సంఘటన? అసలు ఆ రోజు కారణమైనటువంటి అవినాష్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పరిపాలన నీతి గురించి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు చేశారు, వీళ్ళకి ఏం సంబంధం లేదు అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము. ఈరోజు సతీష్ రెడ్డి గారు వైసీపీ పార్టీలోనే ఉండి చంద్రబాబు గురించి, లోకేష్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గానికి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి మనం సాన్నిధ్యంలో ఉన్నాం. ఆయననే స్వయంగా అవినాష్ రెడ్డి, నువ్వు కాదు మాట్లాడేది, ఎవరో చేతిలో ఎత్తుకున్న, ఎవరికో పుట్టిన బిడ్డను సంఖలో ఎత్తుకున్న నా బిడ్డ అని చెప్పుకోవడం కాదు, దమ్ముంటే చర్చకైనా రచ్చకైనా సిద్ధమా అని ఒక సతీష్ రెడ్డి గారు, మా మాజీ నాయకులు ఇంతమంది ఉన్నాయి కదా, ఆయన ఆ మాట చెప్తే రచ్చకు చర్చకైనా మేము సిద్ధం అని చెప్పి వాళ్ళు సవాలు విసిరినారు. తర్వాత ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ, ఇక్కడ ఉండే ప్రజలు కానీ అందరూ కూడా ఏం జరుగుతుందని చూడడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది అనివార్య కారణాల వల్ల వాళ్ళు దాడి జరిగింది, రాళ్ళ గొడవ జరిగింది. వందలాది మంది వచ్చారు, పోలీసులు వందలాది మంది వచ్చి అది రచ్చకు దారి తీసింది. కారణం అయితే ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వయస్సు ఎప్పుడో రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి, రాజశేఖర రెడ్డి చేసిన ప్రభుత్వంలో పులివెందుల అభివృద్ధిని చూపించి ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి, ఇంకా అవినాష్ రెడ్డి మేము చేసినాం, మా పెదనాయన చేసినాడు, మా చిన్నాయన చేశారు, దిగంగత రాజశేఖర రెడ్డి చేసి అంటారు. కానీ మేము చేసామని చెప్పుకునే దానికి జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏమన్నా చెప్పమని చెప్పు. పులివెందుల పూలంగల సెంటర్ల నుంచి అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. 100 పాడా నిధులు వచ్చినాయి, వాళ్ళ తర్వాత వచ్చి సిమెంట్ రోడ్లు అంటారు, లేకపోతే ఇంకో బిల్డింగ్లు అంటారు. ఏ అభివృద్ధులు అయినా కూడా వాళ్లకు ముడుపులు పోయినాయి. వైఎస్ కుటుంబ సభ్యులు బాగుపడినారు, వాళ్ళ కింద ఉండే 3-4 కార్యకర్తలు, అనుచరులు తప్ప తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి అడిగినారు ఏ విధంగా ఏం అభివృద్ధి చేసినారో ఎవరైనా చెప్పడం లేదు. ఎందుకంటే ఆ 4 తప్ప ఎవరే కానీ అభివృద్ధి చేయలే, సంపాదించుకోలే. వైసీపీ వాళ్ళే వ్యతిరేకత. వైసీపీ జగన్మోహన్ రెడ్డి వచ్చేనే ఎప్పుడు కూడా కాన్వాయ్కి అడ్డుపడి జనాలు అన్న 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 అని పుష్పగుచ్చాలు ఇచ్చి అడ్డుపడేటువంటి పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి అడగబోతుంటే చూసే పరిస్థితి కూడా లేదు. లాస్ట్ పులివెందుల్లో అసలు జగన్మోహన్ రెడ్డికి వర్గమే లేకోకుండా అవినాష్ రెడ్డి వర్గం తప్ప ఈడ పులివెందుల్లో పెద్ద వయసు వాళ్ళ వర్గమే లేకుండా పోయింది. కారణం ఏంటంటే వాళ్ళను అంతరించి చేయడానికే అవినాష్ రెడ్డి పుట్టుకొచ్చినాడు. అంటే వాళ్ళ నాశనం చేయడానికే అవినాష్ రెడ్డి. పులివెందుల్లో అవినాష్ రెడ్డి వర్గం తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం లేదు. కాబట్టి పులివెందుల్లో వైఎస్ వాళ్ళే అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళ గురించి భయపడే పరిస్థితి లేదు. పూలంగల సెంటర్ ఎవరైనా ఏలిపెట్టి చూపించాలి చేసిన తప్పులు. 100 కోట్లు చేయని అభివృద్ధిని కూడా చేసినట్టుగా చూపించి డబ్బులు దండుకున్నారు. అది ప్రజలకు ఏం చేస్తా అంటే వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అంత ఇంత కార్యకర్తలకు ఏదో అంటారు కదా, ఎంగిలి మీతుకులు రాల్చినట్టు వీళ్ళు కోట్లు సంపాదించుకొని 1000 రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఆ తృప్తిలో ఉన్నారు. తెలుసుకున్న వాళ్ళు ఎవరు పోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అవినాష్ రెడ్డి గారికి కానీ. ఈ వివేక హత్యకు సంబంధించి ఎవరికి లాభం, ఎవరి పాత్ర ఉండొచ్చు అనేది ఇక్కడ స్థానికంగా ఎక్కువ ప్రజల అభిప్రాయం ఏంటి? ఇక్కడ రాజకీయం పుట్టినప్పటి నుంచి ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద వయస్సు వాళ్ళు, చిన్న వయస్సు వాళ్ళు అనేది ఉంది. ఇక్కడ వయస్సు వాళ్ళు రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి ఉన్నంత కాలం చిన్న వయస్సు వాళ్ళని ఎప్పుడు రానిచ్చేవాళ్ళు కాదు. వీళ్ళకు ఒళ్ళంతా విషయం అన్నమాట. కంటి చూపు మేర కాలిపోవాల్సిందే, మాట్లాడితే వినపడే మేర ఎవరైనా నాశనం అయిపోవాల్సిందే. అలాంటి భావోద్వేగాలు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వీళ్ళని దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయ కోణాలు, వాళ్ళ కుటుంబ సమస్యలు అన్నీ కూడా ఎవరు చూసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఆ సమయంలో ఆధిపత్య పోరు ముఖ్యమైంది. ఇక్కడ ఇంకా రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ ఆధిపత్యం చెలాయించాలా. కాబట్టి పెద్ద ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారు బతుకున్నంత వరకు ఈ నా అన్న కుటుంబాన్ని కానీ, నా కుటుంబం కానీ, పులివెందుల ప్రజలను కానీ చేయి విడిచిపెట్టానని చెప్పేసి ముక్తకంఠంతో గట్టిగా ఉండేవాడు ఆయన. కాబట్టి ఆ వద్దు విషప్రయోగంలో భాగంగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం రేపొద్దున టీడీపీ పోయిన తర్వాత వైసీపీ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కదా, ఇక్కడ ఏదో వ్యతిరేకత, ఒక్కసారి సీఎం అని పడి రోడ్లలో పడి ఎక్కడ చూసినా చేద్దాంలే అనుకుంటున్నారు. ఒకవేళ ఇతన్ని కూడా చేస్తే పొరపాటున మనం ఆ బుద్ధి ఇతన్ని మళ్ళీ ఏదో ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక గవర్నర్ కోటాలోనో లేకపోతే ఇంకో కోటాలోనో ఇచ్చేస్తే
అప్పుడు మళ్ళీ పెద్ద వయసు వాళ్ళ క్వార్టర్ ఉంటుంది. వైఎస్ వివేకానంద రెడ్డి బతికి ఉంటే మళ్ళీ ఆయన ఎక్కడైనా కూడా అంతా పెద్ద వయసు వాళ్ళ కాడికి పోయేవాళ్ళు తప్ప వీళ్ళ కాడికి పోయేవాళ్ళు కాదు. కాబట్టి కుట్రవన్నీ అతన్ని చంపేస్తే పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అక్కడెక్కడో సీఎం ఉంటాడు, రాష్ట్రంలో చూసుకుంటాడు. పులివెందుల, కడప జిల్లా లాంటి ప్రాంతం అంతా ఏకఛత్రాధిపత్యంగా భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కానీ, అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ, ఇంకా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లాంటి వ్యక్తులు వీళ్ళ ముగ్గురు మాకే ఆక్యుపై అవుతుంది కదా అనే దురుద్దేశంతో ఒక ఆధిపత్య రాజకీయం కోసం, ఆధిపత్యం కోసము అతన్ని దుర్మార్గంగా చంపడం వారికి తప్ప పులివెందుల నియోజకవర్గం కాడి ప్రపంచంలో ఎవరికీ లేదు అతన్ని చంపే అవకాశం. కాబట్టి ఆధిపత్యం రాజకీయం కోసము సొంత ఇంట్లో కూడా కొన్ని కోసినారు, అంటే సొంత మంచిని చంపుకున్నారు వీళ్ళు రాజకీయం కోసం. కాబట్టి ఈ బుద్ధు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు, అలాగే రాజశేఖర్ బిడ్డ అని అంటున్నాడు. అలాంటి వ్యక్తి కుటుంబం నుంచి వచ్చినటువంటి కూతురు షర్మిల ఇక్కడి నుంచే ప్రచారం చేసింది. అలాంటి వివేకానంద రెడ్డి సొంత చిన్న కూతురు ఇక్కడ నుంచి అతని మీద వ్యతిరేకత ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎందుకు ఏర్పడిందంటే అవినాష్ రెడ్డి లాంటి దుర్మార్గునికి సపోర్ట్ చేసినాడు, ఆ చేసే దుర్మార్గం తెలిసి కూడా ఆపలేకపోయాడు అని ఆడబిడ్డలు వచ్చి ముక్త కంఠంతో ప్రజల ముందు కన్నీళ్లు పెట్టినారంటే ఇంకా తన కుటుంబం గురించి, తన పార్టీ గురించి, తన రాజకీయం గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరమేలే. చంపింది వైఎస్ వివేకానంద రెడ్డి, చంపించింది వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆ తర్వాత ఆస్థానంతకుడు దొండవాగు శంకర్ రెడ్డి, ఆ వెనకాల ఎంత మంది ఉన్నా వైఎస్ అవినాష్ రెడ్డి క్వార్టరీ వైఎస్ వివేకానంద రెడ్డిని చంపినారు. ఇది ఖచ్చితంగా పాపం పండుతుంది. వాళ్ళు కూడా ఫిక్స్ అయినట్టు కొంతమంది అంటారు, వాళ్ళ షెటర్లు ఎత్తా అంటారు. అవినాష్ రెడ్డి 6 నెలలు ఫిక్స్ అయిపోయినాడంట. 6 నెలలు ఎప్పుడైనా రెడీగా ఉండండి, మేము లోపలికి పోయి వస్తాము, తర్వాత రాజకీయం చూస్తాము, 6 నెలల వరకు గట్టిగా ఉండండి అని చెప్పి పులివెందుల్లో ఏదైనా కానీ ప్రజా దర్బార్ లాంటిది పెడితే కొంతమంది అలిగిన వాళ్లకు, లేకపోతే కొంతమంది బాధపడే వాళ్లకు, ముఖ్యులకు వచ్చినప్పుడల్లా కొంత ఎంగిలి మెతుకులు వెదజల్లుతూ అట్టా కొంత వర్గం విడిపోకుండా పెట్టుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడైనా వీళ్ళు లోపలికి వెళ్ళిపోతారు, అది ఫిక్స్. అది కాబట్టి తప్పు చేసిన వారిని అంగీకరిస్తున్నారు, కానీ ఆ పైన ఏం జరుగుతుంది అనేది పులివెందుల ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిజంగా అరెస్ట్ అవుతారా, లేకపోతే తప్పించుకుంటారా, లేకపోతే ఇంకోటి ఏదైనా చూస్తారు. చంపడం అయితే వాళ్ళే అనేది ఎవరైనా చెప్తారు.